హాయ్ అండి, ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మా పెద్ద అత్తయ్య గారు వాళ్ళ అమ్మాయి, మా ఆడపడుచు గారు ఇళ్ళల్లోకి దిగుతున్నారు. గృహప్రవేశం అనమాట. ఆ వీడియో చూస్తారు మీరు ఇప్పుడు. ఏంటంటే, నేను అక్కడ దేవుడి పటాలకి పువ్వులు కడుతున్నాను. అప్పుడే వెళ్ళాం గైస్. వెళ్ళిన తర్వాత అప్పుడే టైం అవుతుంది. మేము ఆటో పెట్టుకుని మా ఫ్రెండ్స్, మా చెల్లి వాళ్ళు అందరం కలిసి వెళ్ళాం. మా అమ్మని వెళ్ళేటప్పటికి అప్పుడే మొదలు పెట్టారు. అన్నీ మేళతాళాలతో వస్తున్నారనమాట. అప్పుడు గృహప్రవేశం చేస్తాను. నేను అక్కడ పువ్వులు కడుతున్నాను. మా తోటికోడలు వినయ వీడియో తీస్తుంటే అప్పుడు లోపలికి వచ్చి ప్రతి చోట ప్రతి గది గుమ్మం దగ్గర నవధాన్యాలు పోసి కొబ్బరికాయ కొడతారనమాట. ముందు ఆవు వెళ్ళి తిరిగేసింది అనమాట. తర్వాత వెళ్ళి పళ్ళెంలో అవన్నీ పట్టుకుని వెళ్ళి దేవుడి ఫోటోలతో పాటు గృహప్రవేశం చేస్తారనమాట. అలాగా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పటాలన్నీ అవన్నీ సర్దేసి పూలదండలు వేసేసి దేవుడి దగ్గర అక్కడ పీటలు వేసి అన్నీ సర్దిన తర్వాత వాస్తు పూజ చేయిస్తారు వాళ్ళిద్దరి చేతని. అది వాస్తు పూజ చేసిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు. అది అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మణిదీపం అవన్నీ చదివాము మేము. ఇది దీంట్లోనే అంతా పెట్టేస్తే లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి ఇంకొక దీనికి కంటిన్యూషన్ పెడతాను. అందులో మణిదీపం ఎలా చదివామో అవన్నీ చూపిస్తాను మీకు. భోజనాలు అవన్నీ చూపిస్తాను. ఇప్పుడు లోపలికి వచ్చేసారు కదా, అందరూ ఒకరు గదిలో ఎన్ని గదులు ఉంటే అన్ని గదులు తిరిగి అలాగ దేవుణ్ణి పట్టుకుని నీళ్లు పట్టుకుని అన్నీ పట్టుకుని వెళ్తారనమాట. వాళ్ళిద్దరు ఎందుకంటే వాళ్ళ వెనకాల వస్తుంది కదా, వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి అనమాట. తర్వాత మా ఆడపడుచు అంటున్నాను కదా, మా బావగారు అక్కని వాళ్ళ తమ్ముడు మరదలు అనమాట. తెలుసు కదా మా బావగారు మా అక్కని, ముందు నుంచి వీడియోలు చూస్తూ ఉంటారు కదా. అయితే తను వెనకాల ఉంది కదా మా చెల్లి, మా బాబాయ్ గారు అమ్మాయి. ఆ వెనకాల ఉన్నది మా ఫ్రెండ్, అది నవ్వుతారు. అంతేను మా తోటికోళ్ళు. ముందుకు వెళ్ళిపోతుంటే మీకు చూపిద్దామని నేను అలా లాగి పట్టుకుంటున్నాను మా అక్కని. మేమందరం తోటికోడల్లా ఉండము, అందరం అక్క చెల్లెల్లాగే ఉంటాము. అందరం కలిసిమెలిసి ఉంటాం. చాలా బాగుంటుంది మా ఫ్యామిలీ. అందరం కలిసిమెలిసి ఉంటాం. చూడండి, అది కుర్చీ పట్టుకుంటుంది కదా, తనే వినయ అంటే. నేను ఇందాక వీడియో తీసినాను కదా, మా తోటికోళ్ళు అనమాట. అయితే అలాగా అందరూ చుట్టాలు ఒకళ్ళు అలాగ వచ్చి కూర్చుంటున్నారనమాట. అక్కడ పూజారి గారు అన్నీ సెట్ చేస్తున్నారనమాట. మా అక్కళ్ళు అందరూ కూడా అన్నీ చదువుతున్నారు. మా అమ్మ ఏమో వెనకాల కూర్చుంది, చూస్తున్నారు కదా. తన పక్కన, మా అమ్మ పక్కన కూర్చున్నది ఓ బాబాయ్ గారు అమ్మాయి. వీళ్ళిద్దరు వదిన గారులు. మా వదిన మీకు తెలుసు కదా. అయితే ఇప్పుడు అన్నీ సర్దుతున్నారు దేవుడి దగ్గర. మా అక్క వాళ్ళ అమ్మగారు చూడండి, ఎల్లో సారీ మా అక్కల అమ్మ అనమాట. చూపిస్తాను మీకు మళ్ళీ. అందరూ కలిపి పూజకి అన్నీ సెట్ చేస్తున్నారనమాట. ఇప్పుడు అక్కడ పీటలు వేసి కూర్చోబెట్టి వ్రతం చేయిస్తారు. ఫస్ట్ దేవుడికి పూజ చేసి కృతజ్ఞతలు చెప్పిన తర్వాత చెప్తారనమాట. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటూ మీకు హాయ్ చెప్తుంది చూడండి మా అక్క. ఎంత బాగా చక్కబెడుతుందో అన్నీ మా అక్క. ఏదైనా కానీ వాళ్ళ ఆడపడుచు గారు. మళ్ళా గృహప్రవేశానికి అవి చేసుకునేటప్పుడు పుట్టింటి వారు సారి పెడతారనమాట. ఏమిటంటే పొంగడాలు, కాజాలు, సలివిడి, జంతుకులు అవన్నీ పెడతారనమాట. అవన్నీ మా అక్కళ్ళే ముందు రోజు వండి పట్టుకొచ్చారనమాట. పుట్టింటి వాళ్ళు పెడతారనమాట మాకు అలాగా. ఆ తర్వాత అవన్నీ ప్యాక్ చేసేసి వచ్చిన వాళ్ళకి ఆ కవరు, జాకెట్ ముక్క, ఒక కాజా, ఒక పొంగడమును వేసేసి ఇస్తారనమాట. అది తినేమో వాళ్ళ ఇళ్ళల్లో దిగారు కదా, వాళ్ళ తోటికోళ్ళ గారు అమ్మాయి అనమాట. బాగా కలిసిపోయి బాగా మాట్లాడుతుంది. ఎప్పుడును
అందుకని చెప్పి మీకు అంతా వీడియో చూపిస్తున్నాను అనమాట, ఇల్లు ఎలా ఉందన్నదని. మీకు మళ్ళీ ఒకసారి అంతా పూర్తి అయిపోయిన తర్వాత మా అక్కళ్ళ హోమ్ టూర్ కూడా మీకు చూపిస్తానే. ఎందుకంటే ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా మీకు. ఇప్పుడు అలాగా మంచులు ఇప్పుడే ఉన్నాయి. వాళ్ళ అమ్మాయి అనమాట హాయ్ చెప్తుంది మీకు. హాయ్ చెప్పండి. తను శ్రావణి తన పేరు. అయితే ప్లాస్టింగ్లు ఏం అవ్వలేదు, ఊరికే స్లాప్ అయిపోయిన తర్వాత దిగిపోతున్నారు, మంచిలు లేవని. తనే ఆడపడుచు, చాలా మంచిది, అందరితో బాగా మాట్లాడుతుంది. అయితే మా విని అనమాట, దేవక్క టిఫిన్లు చేద్దరు కానీ రండి ఇక్కడ కూర్చోండి పెట్టేస్తాము అని అంటుంది. ఉండవే బాబు కొంచెం వీడియో తీసుకుంటాను అంటే అప్పుడు ఆగిందనమాట. అలా తీస్తున్నాను, అందరం వచ్చి కూర్చుంటున్నాము. అండి మేము అందరం ఫోటో దిగాము. దీని తర్వాత అలా కూర్చున్నాము. కూర్చొని టిఫిన్లు చేస్తూ టీలు తాగుతూ అలాగా మాట్లాడుకుంటూ మేమందరం మా అమ్మ అందరం కూర్చున్నాం అన్నమాట. తర్వాత పూజ మొదలు పెట్టారు, టిఫిన్ పెట్టారు, టిఫిన్ తినేసాము. ఇప్పుడు మొదలు పెట్టారు. మీకు మళ్ళీ పూజ కూడా మీకు చూపిస్తాను. ఇటు పక్కేమో బ్యాండ్ వాయించే వాళ్ళు కూర్చున్నారు. ఒక్కొక్కరికి టిఫిన్లు అందరికీ పెడుతున్నది అనమాట. అందరూ మా అక్కలు అయిపోయిన తర్వాత టిఫిన్ తినేసి టీ తాగేసి అలా కూర్చుని మాట్లాడుతూ ఉన్నాము. ఎందుకంటే ఉదయాన్నే వెళ్ళిపోయాము గైస్, మేము ముహూర్తం టయానికి వెళ్ళిపోయాము ఆటోలో. తర్వాత భోజనం అయిపోయిన తర్వాత వచ్చేసాము గైస్, బస్సు ఎక్కేసి వచ్చేసాము. రంగంపేట అనమాట వాళ్ళది. ఇంకండి వాళ్ళ అమ్మగారు మా పెద్ద అత్తయ్య గారు, చూపించలేదు మీకు సరిగ్గానే. ఇంకండి ఇప్పుడు పీటల మీద కూర్చున్నారు, పూజ జరుగుతుంది, చూస్తూ ఉండండి. అందరూ కూర్చొని పూజ కథ అన్నీ వింటున్నారు. అక్షంతలు వెనకాలేమో అన్నీ చక్క పెడుతున్నారు. అటు సైడ్ ఏమో పాలు పొంగించడానికి ఆడపడుచులు పాలు పొంగిస్తారు కదా, అది నేను పూర్తిగా వీడియో తీయలేదు కదా, ఊరికే పాలు పొంగిస్తాం పొయ్యి అవన్నీ తీసాను. అక్కడ పాలు పొంగిచ్చారు అటు సైడ్. ఇప్పుడు అందరూ అక్షంతలు వేస్తున్నారు అన్నమాట, పెద్దోళ్ళు అందరూ. తర్వాత ఏమో వ్రతం అయిపోయిన తర్వాత మణిదీపవర్ణం చదివేసాము. చదివిన తర్వాత భోజనాలు చేసేసి బయలుదేరి వచ్చేసాం. సాయంత్రం ఏమో భజన చేశారంట గైస్. నేను అది కూడా వీడియో తీసేదాన్ని, కాకపోతే నేను వచ్చేసాము. అంతే గైస్, దీనికి కంటిన్యూషన్ మళ్ళీ పెడతాను, పార్ట్ 2 కూడా చూడండి, అప్పుడే బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇందులోనే పెట్టేస్తే చాలా లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి నేను పెట్టట్లేదు. ఇప్పుడు చూడండి, వినాయకుడికి పూజ చేస్తున్నారు. అలాగైపోయిన తర్వాత పూజ చేసేసిన తర్వాత అలా దండం పెట్టుకుని కూర్చొని మాట్లాడుతున్నాము. నేను చూడండి పూలదండలు వేసారనమాట. ఇలాగ చూసే వాళ్ళందరికీ మళ్ళీ నా వీడియో వెళ్తుంది గైస్. ఓకేనా, నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గైస్. ఓకేనా, అందరం కూర్చొని అలాగా వీడియో తీస్తున్నాను. ఓకేనా గైస్, అంతే. ఇంకా తను మా దేవకాలు వదిన గారు అనమాట. ఆ పక్కన ఉన్న వాళ్ళు మా శ్రావణి వాళ్ళ తోటికోళ్ళు, వాళ్ళ బాబాయ్ అనమాట. కూర్చుని ఎత్తుకుని ఉంది. ఇక్కడంతా అలాగా పూజలు చేసుకొని ఇంకా ఏమి మంచిలు లేవని చెప్పేసి దిగిపోయారు, పూర్తి అవ్వలేదు ఏమీని. తర్వాత మళ్ళీ మీకు వీడియో తీసి చూపిస్తాను. ఇంకేంటి గైస్, అలా కూర్చొని అలా మాట్లాడుతూ ఉన్నాము. వ్రతం జరుగుతుంది లోపల. తర్వాత మా అక్కళ్ళు వాళ్ళ ఆడబడుచుకి వాళ్ళ అన్నయ్య గారికి బట్టలు పెడుతున్నారు, మా బావగారు అక్కని. చూడండి, బట్టలు పెట్టిన తర్వాత అవి కట్టుకొని అప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారనమాట. మా అక్క ఏమేమి అడుగుతుందంటే, జాకెట్ ముక్కలు మా వినాయక ఇచ్చింది, అవి జాకెట్ ముక్కలు ఎక్కడ ఉన్నాయి అని అడుగుతుంది అనమాట. ఆ తర్వాత ఫస్ట్ మా బావగారు పెట్టేస్తున్నారు. బట్టలు పెట్టిన తర్వాత అక్షింతలు వేయాలి.
వాళ్ళు పెద్దోళ్ళు అయితే పెద్దోళ్ళు ఎవరైతే చిన్నోళ్ళకి వేస్తారనమాట. అదనమాట జరిగింది అక్కడ. ఏంటంటే పంతులు గారేమో బట్టలు పెట్టేసిన తర్వాత అక్షింతలు వేయమంటున్నారు. మా బావగారేమో అన్నయ్యకి అక్షింతలు వేస్తున్నారు. కాకపోతే పెద్దోళ్ళే చిన్నోళ్ళకి వెయ్యాలి. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మా అక్క వచ్చి బట్టలు పెడతారు చూడండి. అక్కకి చీర పెడుతుంది బొట్టు పెట్టి, అవి పెడుతుంది కదా. అప్పుడు తర్వాత చిన్నోళ్ళు అయితే వాళ్ళు వేస్తారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరికి అక్షింతలు వేస్తారనమాట. చూడండి. జరిగిన తర్వాత అలా పూజ జరుగుతుంటే అందరూ లోపల కూర్చుని పాలు అవన్నీ పొంగించడం అవన్నీ చూస్తున్నారు. ఇక్కడ బట్టలు కట్టుకోవడానికి వెళ్తున్నారు అనమాట లెగిసి. తర్వాత బట్టలు కట్టుకుని వచ్చేసి కూర్చున్నారు. ఇప్పుడు వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం మొదలు పెడతారనమాట. వాస్తు పురుషుడిది అయిపోయింది. అప్పుడు కూర్చుని వ్రతం మొదలుపెట్టి వ్రతం అయిపోయిన తర్వాత చాలా బాగుంది గైస్. అప్పుడు ముందైతే ఖాళీ ఉండేది కదా, అసలు చాలా ఇరుగ్గా ఉండేది. ఎందుకంటే అది ఒకరికనే అనుకున్నదల్లా ఇద్దరికి ఇచ్చారనమాట. అందుకని చెప్పేసి చాలా ఇరుగ్గా ఉండేది. ప్లేస్ చాలా ఉండేది కానీ కాకపోతే అరుగులు లాగా బయటకు వచ్చేసినాయి అనమాట. వాస్తు కుదరలేదు ముందు కట్టి. దీని కంటిన్యూషన్ మళ్ళీ పెడతాను. బాయ్ గైస్.